కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్ పేరుతో నిజమైన సెక్యులర్ ఓట్లను తొలగిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చేసిన కుట్రలు తెలంగాణలో చెయ్యనివ్వకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రతి ఓటును తప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. లేకుంటే ప్రభుత్వాలే మారిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గాంధీ భవన్లో నిర్వహించిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్లో సర్పై పార్టీ నేతలను మహేష్ కుమార్ గౌడ్ అప్రమత్తం చేశారు. ఎందుకు తెలవాల్సింది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరిట నిజమైన సెక్యులర్ ఓటుని తీసే ప్రక్రియ చాలా పకడ్బందీగా చేస్తూ ఉంది. అంత దుర్మార్గంగా చేస్తూ ఉన్నారంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ దాదాపు 93 లక్షల ఓట్లు తీసేసి ఓటర్ అప్పీల్కి కేవలం 30 లక్షల ఓట్లకి మాత్రం అవకాశం ఇచ్చి 62 లక్షల ఓట్లని నిర్దాక్షిణ్యంగా తీసేసినాం. మనం చూసాం ఫలితాలు ఏ రకంగా వచ్చినా అక్కడ ప్రభుత్వాలే తారుమారనే పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు గెలవాల్సినటువంటి పార్టీ గెలవకుండా కుతంత్రాలు చేసి ఓటర్లను తీసేయడం వల్ల వేరొక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎలాంటి ప్రక్రియ తెలంగాణలో జరగకుండానేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం మేమందరం కూడా కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు, పిసిసి ఆరోగ్య సభ్యులు, ప్రముఖంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఇప్పుడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా ఈ ప్రక్రియలో భాగం పంచుకొని ఆ పరిపూర్ణమైన శక్తులకు ఓటుని కాపాడుకునే ప్రక్రియలో భాగంగానే ఇవాళ ట్రైనింగ్ క్యాంప్ ఇస్తా ఉన్నాం.